గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా? ఈ కేసులో కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కవిత పరిస్థితి ఏంటి? ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మెదులుతున్న ప్రశ్నలివే. ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కేసుపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ ఇవ్వనుందా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి కవిత తిహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. అయితే తనకు బెయిల్ కావాలని పలుమార్లు రౌస్ అవెన్యూ కోర్టును కవిత కోరారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ నెల 6వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరించి తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా శుక్రవారం బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై స్పందన దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి తీర్పు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అనంతరం తిహార్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇస్తుందా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ నెల 24వ తేదీన హైకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.